ఎల్లప్పుడు స్తుతి పాడెదను. ఆరాధనకు యోగ్యుడా నిత్యము స్తుతించెదను. నీ మేలులను మరువకనే ఎల్లప్పుడు స్తుతి పాడెదను. ఆరాధనా నీ మేలులకై ఆరాధనా నీ దీవెనకై ఆరాధనా 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 ఆరాధనా. నీ చేతులు చాపి కౌగిలిలో కాపాడుచుంటివే. దినమెల్ల నీ చేతులు చాపి నీ కౌగిలిలో కాపాడుచుంటివే. నీ ప్రేమ నీ జాలి నీ కరుణకై నా పూర్ణ హృదయముతో సన్నుతింతును. నీ ప్రేమ నీ జాలి నీ కరుణకై నా పూర్ణ హృదయముతో సన్నుతింతును. ఆరాధనా 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 నీ ప్రేమకై ఆరాధనా నీ జాలికై ఆరాధనా నీ ప్రేమకై ఆరాధనా నీ జాలికై ఆరాధనా 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 ఆరాధనా. క్రీస్తునందు ప్రియమైన ప్రేమధార టీవీ వీక్షకులందరికీ వరల్డ్ రిసౌండ్స్ టుడే పరిచయ పక్షంగా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. క్రిస్మస్ అనగానే ఇది ప్రపంచమంతటా జరుపుకునే ఒక గొప్ప పండుగగా మనందరికీ తెలుసు. వాస్తవానికి క్రిస్మస్ అనే మాటకు అర్థం ఏంటంటే క్రైస్ట్ ప్లస్ మాస్ అనగా క్రీస్తు మరియు ఆరాధన. మరొక మాటలో చెప్పాలంటే క్రీస్తును ఆరాధించడం అనే భావం. క్రీస్తు జన్మకు సంబంధించి మనము ఎంతోమంది వ్యక్తులను గమనిస్తుంటాం. క్రీస్తు జన్మ వృత్తాంతంలో ప్రతి వ్యక్తి ఎంతో ప్రాధాన్యతను కలిగి ఉండి ఇందులోని ప్రతి పాత్ర మనకు గొప్ప పాఠాలను నేర్పిస్తూ ఉన్నది. వీటిలో జ్ఞానుల పాత్రను ఎంతో ప్రత్యేకంగా పరిశుద్ధాత్మ దేవుడు తన గ్రంథమందు వ్రాయించి ఉన్నాడు. ఈ జ్ఞానులను గుర్చిన వివరాలను మనము మత్తయి సువార్త 2వ అధ్యాయము 1 నుండి 11 వరకు గమనిస్తాం. ఈ జ్ఞానులు 3 లేక అంతకంటే ఎక్కువై ఉండవచ్చు. ఏది ఏమైనప్పటికీ క్రీస్తు జన్మకు సంబంధించి నేటి దినము అలనాటి జ్ఞానుల జీవితంలో నుండి కొన్ని శ్రేష్టమైన విషయాలను మీతో పంచుకోవాలని ఆశపడుచున్నాను. ఈ జ్ఞానుల పేర్లు బైబిల్ గ్రంథమందు ఎక్కడ చెప్పబడలేదు, కానీ వీరు తూర్పు దేశపు జ్ఞానులుగా పేర్కొనబడ్డారు. బహుశా వీరు తూర్పు దేశాలు అనగా ప్రస్తుత ఆధునిక ఇరాక్, ఇరాన్, సౌదీ అరేబియా మరియు భారతదేశాల నుండి యెరూషలేముకు యేసు పుట్టినప్పుడు యేసును చూడ్డానికి వచ్చి ఉండవచ్చని బైబిల్ పండితులు భావిస్తుంటారు.
వీరు జ్ఞానులుగా ఎందుకు చెప్పబడ్డారంటే వీరి పరిశోధనల లెక్కల అనుసారంగా ఒక గొప్ప రాజు పుడతాడని ఒక అంచనాకు వచ్చి వారు బయలుదేరినట్లుగా చూస్తాం. ఇక వీరు అనగా ఈ జ్ఞానులు క్రీస్తును ఆరాధించే అర్థవంతమైన క్రిస్మస్ను కలిగి ఉండడానికి దారి తీసిన 7 అనుభవాలను ఈ సందర్భంలో తెలుసుకుందాం. మత్తయి సువార్త 2వ అధ్యాయము 1వ వచనంలో ఈ విధంగా వ్రాయబడింది. రాజైన హేరోదు దినములయందు యూదయ దేశపు బెత్లెహేంలో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేముకు వచ్చి యూదుల రాజుగా పుట్టినవాడెక్కడా నున్నాడు, తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రాన్ని చూచి ఆయనను పూజింపవచ్చితిమని చెప్పారు. ఇక మొదటగా ఈ జ్ఞానులు క్రీస్తును ఆరాధించడానికి నడిపించిన తన మొదటి అనుభవం ఏమిటంటే ఈ జ్ఞానులు ఆశించారు. అనగా వారిలో యూదుల రాజుగా పుట్టిన వ్యక్తి ఎవరో, ఎలాంటివాడో ఆయనను చూడాలనే ఆశ వారిలో పుట్టింది. ప్రియులారా, ఇక్కడ మనము గమనించవలసింది ఏంటంటే సత్యం అంటే ఏమిటో, ఆ సత్యము ఎవరో తెలుసుకోవాలని ఆశ పుట్టినప్పుడే దానిని తెలుసుకోగలుగుతాం. ఈ ఆశ సహజ సిద్ధంగా ఉండాలి. దావీదు అనే వ్యక్తి కూడా ఇలాంటి ఆశనే కలిగి ఇలాంటి మాటలనే అన్నాడు. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడునట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది, నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొనుచున్నది, జీవం గల దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. జీవము కలిగిన దేవుణ్ణి కనుగొనాలని, ఈ లోకంలో సత్యం అంటే ఏమిటో తెలుసుకోవాలనే ఇటువంటి తృష్ణ లేక ఆశ ఒక వ్యక్తి యొక్క ఆశీర్వాదానికి నాంది పలుకుతుంది. ఈరోజు ఎంతోమంది తమ జీవితానికి అర్థం ఏమిటో తెలియక, జీవిత ఉద్దేశం ఏమిటో తెలియక ఈ భూమి మీద తమ జీవితాన్ని వృధా చేసుకుంటున్నారు. నీ జీవితానికి ఉనికికి కారణమైన ఆ సృష్టికర్తను తెలుసుకోవాలనే ఆశ నీలో ఎప్పుడైనా కలిగిందా? జ్ఞానులు తమ జీవితంలో ఎదుర్కొన్న ఈ మధురమైన ఆ ఘట్టంలో ఈ ఆశయే ప్రాముఖ్యమైన పాత్రను పోషించింది. ఇక రెండవదిగా జ్ఞానులు క్రీస్తును ఆరాధించడానికి నడిపించిన తమ రెండవ అనుభవం ఏమిటంటే ఈ జ్ఞానులు అన్వేషించారు. ప్రియులారా, సత్యాన్ని లేక సత్యవంతుడైన దేవుణ్ణి కనుగొనాలని ఆశ కలిగిన వెంటనే అన్వేషణ ప్రారంభమవ్వాలి. జ్ఞానులు తమ యొక్క జ్ఞానాన్ని బట్టి కానీ, లెక్కల అంచనాలను బట్టి కానీ ఈ లోకంలో ఒక గొప్ప రాజు పుడతాడని వారి శాస్త్రాల ద్వారా తెలుసుకున్నాక ఆ రాజును ఎలాగైనా తెలుసుకోవాలనే ఆశ వారిలో పుట్టింది. ఆ ఆశను బట్టి ఆ రాజు ఎవరో కనుగొనాలని వారు తమ అన్వేషణని ప్రారంభించారు. ఈ అన్వేషణ అంతా ఆషామాషిగా జరగలేదని మనం గుర్తించాలి. ఈ జ్ఞానులు సత్యాన్ని తెలుసుకోవాలని, రాజుల రాజైన యేసును చూడాలని సుమారు 1500 కిలోమీటర్ల దూరం ప్రయాణించి 2 సంవత్సరాల అన్వేషణని కొనసాగించారు. ఈనాడు ఎంతోమంది నిజమైన సత్యవంతుడైన దేవుణ్ణి వెదికే పనిలో నిమగ్నమై అటువంటి దేవుని కొరకు, సత్యం కొరకు ఎంతో తీక్షణంగా యథార్థంగా వెతుకుచున్నారు. బైబిల్ గ్రంథం ఏమని సెలవిస్తున్నదంటే వెదకుడి అది మీకు దొరుకును. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 6వ వచనంలో ఈ మాటలను గమనిస్తాం. యెహోవా మీకు దొరుకు కాలమునందు ఆయనను వెదుకుడి, ఆయన సమీపంలో ఉండగానే ఆయనను వేడుకొనుడి. ప్రియులారా, నిజంగా నిజ దేవుని కొరకు, సత్యవంతుడైన దేవుని కొరకు నీవు వెతుకుచున్నావా, అన్వేషిస్తున్నావా? క్రీస్తు నీకు సమీపంలోనే ఉన్నాడని గుర్తించగలవు. క్రీస్తు రక్షకునిగా ఈ లోకంలో నీ కొరకు, నా కొరకు జన్మించాడనే సువార్త నీ అన్వేషణకు జవాబుగా ఉందని గ్రహించగలవు. ఇక మూడవదిగా జ్ఞానులు తమ జీవితంలో క్రీస్తును ఆరాధించడానికి నడిపించిన తమ మూడవ అనుభవం ఏమిటంటే జ్ఞానులు నక్షత్రాన్ని అనుసరించారు. వారు అనగా జ్ఞానులు తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రాన్ని చూచి ఆయనను పూజింపవచ్చితిమని చెప్పారు. మరియు వారు చూచిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటికి మీదుగా వచ్చి నిలుచు వరకు వారికి ముందుగా నడిచింది. ప్రియులారా, ఇక్కడ మనము ఒక విషయాన్ని జాగ్రత్తగా గమనించాలి. అదేమిటంటే యేసు జన్మించినప్పుడు ఆకాశంలో ఒక నక్షత్రం వెలిసింది.
ఆ నక్షత్రాన్ని ఆధారం చేసుకొని ఈ జ్ఞానులు దానిని అనుసరిస్తూ క్రీస్తును అనగా సత్యాన్ని చేరుకోగలిగారు. ఒక మాటలో చెప్పాలంటే ఈ నక్షత్రము ఆ జ్ఞానులను ప్రభు యొద్దకు నడిపించింది. ప్రియులారా, మనము జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే ఈ నక్షత్రము ప్రస్తుత దినాల్లో మనము వాడుతున్నటువంటి గూగుల్ మ్యాప్ లాంటిది. ఒక గూగుల్ మ్యాప్ ఏ విధంగానైతే ఒక వ్యక్తిని తాను అనుకున్న గమ్యస్థానానికి ఎలా నడిపిస్తుందో అదేవిధంగా అలనాడు ఆ నక్షత్రం పనిచేసింది. దీనిని ఒక ఆధ్యాత్మిక కోణంలో ఆలోచిస్తే ఒక వ్యక్తిని దేవుని యొద్దకు చేర్చేది అనగా క్రీస్తు యొద్దకు నడిపించేది దేవుని వాక్యం అనే నక్షత్రం. దేవుని యొక్క వాక్యం చీకటిలో పాపంలో నశించిపోతూ దిక్కు దిశ తెలియక కొట్టుమిట్టాడుతున్న వ్యక్తికి ఒక ఆధ్యాత్మిక గూగుల్ మ్యాప్గా నక్షత్రంగా దేవుని వాక్యం పనిచేస్తుంది. ఎందుకంటే దేవుని యొక్క వాక్యం మాత్రమే ఒక వ్యక్తిని పాపి అని ఒప్పిస్తుంది, ప్రోత్సహిస్తుంది మరియు నిత్య జీవానికి రక్షకుని యొద్దకు నడిపిస్తుంది. ఈ దేవుని వాక్యము యేసే పరలోకానికి మార్గమని, సత్యమని, జీవమని తెలియజేస్తుంది. అట్టి మాటలను విని అనుసరించినప్పుడే క్రీస్తును మనము చూడగలుగుతాం. ఈ జ్ఞానులు నక్షత్రాన్ని అనుసరించారు. అదేవిధంగా దేవుని వాక్యమును మనమందరము అనుసరించాల్సిన అవసరత ఎంతైనా ఉన్నదని మనము గ్రహించాలి. ఇక నాలుగవదిగా ఈ జ్ఞానులు తమ జీవితంలో క్రీస్తును ఆరాధించడానికి నడిపించిన తమ నాలుగవ అనుభవం ఏమిటంటే ఈ జ్ఞానులు అత్యానంద భరితులయ్యారు. ఎప్పుడైతే ఆ నక్షత్రాన్ని వారు చూశారో అది క్రీస్తు వద్దకు వారిని నడిపించిందో వారిలో ఆనందము తాండవించినట్లుగా చూస్తాం. నిజమే ప్రియులారా, ఒక వ్యక్తి తన అన్వేషణలో భాగంగా సత్యము కొరకు వెదికినప్పుడు దేవుని వాక్యము ద్వారా ఒప్పించబడి క్రీస్తు యొద్దకు నడిపించబడినప్పుడు ఆ వ్యక్తిలో చెప్పనశక్యమైన సంతోషము, ఆనందము పొంగి పొర్లుతుంది. ఎందుకంటే క్రీస్తులోనే నిత్య సంతోషాన్ని మనము కనుగొంటాం. పరిస్థితులకు అతీతంగా క్రీస్తును కనుగొన్న వ్యక్తిలో ఆనందము తొణికిసలాడుతుంది. ఇట్టి అనుభవాన్ని అలనాటి జ్ఞానుల్లో మనము ఎంతో స్పష్టంగా చూడగలుగుతాం. క్రీస్తుకు దూరంగా ఉన్న వారిలో అనగా క్రీస్తు లేకుండా ఉన్న వారిలో అసమాధానము, అశాంతి అన్నీ ఉన్నప్పటికీ నెమ్మది లేని పరిస్థితులు ఉంటాయి. అలాంటి వారికి ఈ క్రిస్మస్ ఒక గొప్ప అవకాశంగా ఉంటుందని భావిస్తున్నాం. నేడు చాలామంది క్రైస్తవులు, క్రైస్తవేతరులు క్రిస్మస్ను ఒక గొప్ప ఉత్సవంగా, ఆర్భాటంగా క్రీస్తు లేకుండానే జరుపుకుంటున్నారు. ఇది బాధాకరమైన విషయం. క్రీస్తు లేని క్రిస్మస్ ఆచారంతో కూడిన క్రిస్మస్గానే ఉంటుంది. అనగా అది కొంతవరకు ఒక పండగ వాతావరణాన్ని సృష్టించి అటువంటి సంతోషము, ఆనందము తాత్కాలికంగా 1 లేదా 2 రోజులకే పరిమితమవుతుంది. ఒకవేళ నీవు నిత్య సంతోషాన్ని, శాశ్వత ఆనందాన్ని పొందుకోవాలని ఆశిస్తున్నట్లయితే క్రీస్తును కలిగిన క్రిస్మస్ నీ జీవితంలో అనుభవించాలని భావిస్తుంటున్నాం. క్రీస్తును కలుసుకున్న జ్ఞానులకు వారి హృదయాల్లో ఆనందం పొంగి పొర్లింది. అటువంటి ఆనందాన్ని నీవు కలిగి ఉన్నావా? ఇక 5వదిగా ఈ జ్ఞానులు తమ జీవితంలో క్రీస్తును ఆరాధించడానికి నడిపించిన తమ 5వ అనుభవం ఏమిటంటే ఈ జ్ఞానులు అర్పించుకున్నారు. వారి తల్లి అయిన మరియను, ఆ శిశువును చూచిన వెంటనే వారు సాగిలపడ్డారు. మరొక మాటలో చెప్పాలంటే తమను తాము ఒక గొప్ప జ్ఞానులమనే సంగతే మర్చిపోయి తమను తాము తగ్గించుకొని సంపూర్ణంగా క్రీస్తుకు అర్పించుకున్నారు. ఇదే క్రిస్మస్లో ఇమిడి ఉన్న గొప్ప సత్యమై ఉన్నది. ఎందుకంటే యేసుక్రీస్తు వాస్తవానికి దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు. కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తను తానే రిక్తునిగా చేసుకున్నాడు. మరియు ఆయన ఆకారమందు మనుషుడుగా కనబడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై తను తాను తగ్గించుకున్నాడు. ఇదే క్రిస్మస్ సందేశము. ప్రియులారా,
మనము కూడా క్రీస్తు వలె దేవుని యొద్దకు తగ్గింపుతో వచ్చి ఆయన ఎదుట సాగిలపడి సమర్పించుకోవాలనే పాఠాన్ని ఈ జ్ఞానుల జీవితాల ద్వారా నేర్చుకుంటున్నాం. దేవుడే తగ్గించుకొని ఈ లోకానికి రక్షకునిగా అవతరించాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ క్రిస్మస్ రోజు నీవు క్రీస్తును కలిగి ఉండాలని ఆశిస్తే, క్రీస్తు లాంటి తగ్గింపుతో దేవుని ఎదుట నీ యొక్క జ్ఞానాన్ని, ఐశ్వర్యాన్ని, పేరు ప్రతిష్టలను ప్రక్కన పెట్టగలిగితే ఆయన ఎదుట నిన్ను నీవు సమర్పించుకొని అలనాటి జ్ఞానుల లాగానే దేవుడు మెచ్చే గొప్ప క్రిస్మస్ అనుభవాన్ని నీ సొంతం చేసుకోగలుగుతావు. ఇక 6వదిగా, జ్ఞానులు తమ జీవితంలో కలిగి ఉన్న మరొక గొప్ప అనుభవం ఏమిటంటే ఈ జ్ఞానులు ఆరాధించారు. బైబిల్లో మత్తయి సువార్త 2వ అధ్యాయము 11వ వచనంలో ఈ విధంగా వ్రాయబడింది. వారు అనగా జ్ఞానులు ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి అనే మాటను గమనిస్తాం. ఇక్కడ పూజించుట అనే మాటకు ఆరాధించుట అని అర్థం. ఆరాధన హృదయానికి సంబంధించింది. ఇందులో భాగంగా వారు అనగా జ్ఞానులు తమ పెట్టెలు విప్పి బంగారమును, సాంబ్రాణిని, బోలమును కానుకలుగా సమర్పించి క్రీస్తును ఆరాధించినట్లుగా చూస్తాం. ఇక్కడ పెట్టెలు హృదయాలకు సాదృశ్యంగా ఉంటున్నాయి. క్రీస్తును ఆరాధించాలి అంటే నీ హృదయం అనే పెట్టెను తెరవాలి. జ్ఞానులు తెరిచిన పెట్టెలోని ఒక్కొక్క కానుక క్రీస్తులోని ఒక్కొక్క లోతైన విషయాన్ని ప్రస్ఫుటిస్తుంది. బంగారము క్రీస్తును రాజుగా చూపిస్తున్నది. అనగా మన హృదయం అనే పెట్టెను విప్పి ఆయనను మన రాజుగా గుర్తించి స్వీకరించాలి. ఇక సాంబ్రాణి క్రీస్తు యొక్క పరిశుద్ధతను, నీతిని, దైవత్వాన్ని సూచిస్తున్నది. నిజమైన దేవుణ్ణి ఆరాధించుట, ప్రార్థన అనే ధూపముగా క్రీస్తు ఉన్నాడని ఇది తెలియజేస్తున్నది. ఇక బోలము క్రీస్తు యొక్క మరణము, ఆయన భూస్థాపనకు సాదృశ్యంగా ఉన్నట్లుగా అర్థం చేసుకోగలం. ఈ బోలమును నలగగొట్టినప్పుడు అందులో నుండి గొప్ప సువాసన ఉత్పత్తి అవుతుంది. క్రీస్తు యొక్క మరణము ఈ లోకానికి సువాసనగా ఉంటున్నది. ఈ జ్ఞానులు తమ కానుకల ద్వారా క్రీస్తును రాజుగా, పరిశుద్ధుడైన యాజకునిగా మరియు ఆయన ఈ లోక రక్షణార్థమై మరణించబోయే రక్షకునిగా తమ హృదయమందు ముందుగానే గుర్తించడం ద్వారా నిజమైన ఆరాధనను చెల్లించినట్లుగా చూస్తాం. ఇక చివరిగా జ్ఞానులు తమ జీవితంలో కలిగి ఉన్న 7వ గొప్ప అనుభవం ఏమిటంటే జ్ఞానులు ఆశీర్వదించబడ్డారు. ఒక వ్యక్తిలోని ఆశీర్వాదము ఆ వ్యక్తిలోని నూతన ప్రవర్తన, నూతన మార్గము, నూతన జీవితం ద్వారా బహిర్గతమవుతుంది. క్రీస్తును ఆత్మతో, సత్యముతో అర్థవంతంగా ఆరాధించినప్పుడు ఆ వ్యక్తి తన జీవితంలో ఒక నూతన పద్ధతిని, నూతన మార్గాన్ని అనుభవిస్తాడు. జ్ఞానుల జీవితంలో మనము గమనించవలసిన గొప్ప విషయం ఏమిటంటే వారు వచ్చిన మార్గంలో కాకుండా మరి ఒక మార్గమున తమ దేశానికి తిరిగి వెళ్ళారు. ఇందులో ఇమిడి ఉన్న ఆధ్యాత్మిక సత్యం ఏమిటంటే ఒక వ్యక్తి సత్యము కొరకు ఆశ కలిగిన వాడై ఆ సత్యము కొరకు యథార్థంగా అన్వేషించినప్పుడు దేవుని వాక్యము వారిని సత్యం యొద్దకు నడిపిస్తుంది. ఒక్కసారి సత్యాన్ని చేరుకొని దానిని అనుభవించిన తర్వాత వారిలో ఆనందం తాండవిస్తుంది. తద్వారా వారు తమ జీవితాలను ఆ సత్యము కొరకు సమర్పించుకొని ఆ సత్యాన్ని ఆరాధిస్తారు. ఆ తదుపరి వారి జీవితము నూతనంగా మారిపోయి నూతన మార్గాన్ని ఆస్వాదిస్తారు. అట్టి జీవితము వారికి ఆశీర్వాదకరమవుతుంది. 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం ఈ విధంగా సెలవిస్తుంది. కాగా ఎవడైనా క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో సమస్తము కృతవాయను. ఈ నూతన జీవితము కేవలము క్రీస్తు అనుగ్రహిస్తేనే వస్తుంది. ఇట్టి అనుభవాన్ని జ్ఞానులు స్వంతం చేసుకోగలిగారు. ఈరోజు ఈ సందేశం వింటున్న నా ప్రియ సహోదరుడా, సహోదరి, క్రిస్మస్ అనగానే ఇప్పటి వరకు బహుశా నీవు అనేక భావాలతో, అర్థాలతో ప్రతి సంవత్సరం జరుపుకుంటూ ఉండవచ్చు.
ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు ఒక ప్రత్యేక సందేశాన్ని జ్ఞానుల జీవితం ద్వారా నీతో సూటిగా ప్రత్యేకంగా మాట్లాడి ఉన్నాడని తలుస్తున్నాం. క్రిస్మస్ అనగా క్రీస్తును ఆరాధించడం అని విన్నాం. మనం క్రిస్మస్ సంబరాల్లో మనము క్రీస్తును ఆరాధిస్తున్నామా, లేక ఊరికే ఒక ఆచారంగా ఆచరిస్తూ తుచ్చమైన సంబరాల్లో మునిగి తేలుతున్నామా? ఒకసారి పరీక్షించుకోవాలని మనవి చేస్తున్నాం. అర్థవంతమైన క్రిస్మస్ మనము కలిగి ఉండాలంటే క్రీస్తు ఎవరో తెలుసుకోవాలనే ఆశతో మన ఆధ్యాత్మిక ప్రయాణాన్ని ప్రారంభించాలి. ఆయన ఎవరో, ఏమై ఉన్నాడో తెలుసుకోవాలని ఏనాడైనా నీవు ఆశించావా? ఈ తృష్ణ నేను ఉన్నత స్థితికి చేరుస్తుంది. జ్ఞానులు తమ జ్ఞానాన్ని బట్టి అతిశయించకుండా జ్ఞానానికి మూలమైన క్రీస్తును తెలుసుకోవాలని తృష్ణ కలిగి ఉన్నారు. అటువంటి తృష్ణ లేక ఆశ నేను యథార్థంగా ఆయనను అన్వేషించడానికి అనగా వెదకడానికి నేను ముందుకు తోస్తుంది. అలా నీవు అన్వేషిస్తున్నప్పుడు దేవుడు తన వాక్యమనే నక్షత్రాన్ని క్రీస్తు యొద్దకు నడిపించే విధంగా నీ యొద్దకు పంపిస్తాడు. నీవు చేయవలసింది కేవలము ఆయన వాక్యాన్ని అనుసరించడమే. దేవుని వాక్యాన్ని ఉన్నది ఉన్నట్లుగా వింటూ దానిని నమ్మకంగా అనుసరించగలిగినప్పుడు నువ్వు తప్పకుండా క్రీస్తు ఎవరో, ఆయన మంచితనం అంటే ఏమిటో తెలుసుకోగలుగుతావు. ముఖ్యంగా ఆయన పాపులమైన నీ కొరకు, నా కొరకు కల్వరి శిలువలో చేసిన ఆ మహా గొప్ప మంచి త్యాగం ఏమిటో గుర్తించగలుగుతాం. మనం ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనులమైన మన కొరకు కలువరి శిలువలో మరణించి సమాధి చేయబడి తిరిగి లేచాడు. ఈ సత్యాన్ని నీవు నీ హృదయమందు విశ్వసించిన వెంటనే నిన్ను నీవు ఆయనకు సమర్పించుకుంటావు. ఆయన ఎదుట జ్ఞానుల వలె తగ్గించుకుంటూ సాగిలపడతావు. అలా చేస్తే నీవు క్రీస్తును నీ హృదయమందు ఆరాధించి ఈ పాపభూయిష్టమైన లోకంలోని పాప మార్గంలో నడవక నూతనమైన పరలోక మార్గంలో అనగా క్రీస్తు మార్గంలో పయనించగలుగుతావు. అట్టి జీవితము నీకు ఆశీర్వాదకరమవుతుంది. జ్ఞానులు చివరిగా నూతన మార్గంలో ప్రయాణించడం నేర్చుకున్నారు. ప్రియులారా, జ్ఞానులలోని ఈ 7 విషయాలు మన జీవితంలో కూడా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. 1, జ్ఞానులు ఆశించారు. 2, అన్వేషించారు. 3, అనుసరించారు. 4, ఆనందించారు. 5, అర్పించుకున్నారు. 6, ఆరాధించారు. 7, ఆశీర్వదించబడ్డారు. కాబట్టి ఈ సందేశాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరూ జ్ఞానుల జీవితంలోని ఈ 7 గొప్ప అనుభవాలను వ్యక్తిగతంగా ఆస్వాదిస్తూ అన్వయించుకొని క్రీస్తును ఆరాధించే ఒక అర్థవంతమైన క్రిస్మస్గా కలిగి ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు మీకు సహాయం చేయాలని కోరుకుంటున్నాము. దైవాశీస్సులు. మరొకసారి మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ క్రీస్తు కేంద్రీకృతమైన క్రిస్మస్ని కలిగి ఉండాలని వాంఛిస్తున్నాం. దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించి దీవించును గాక. స్తుతి 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 ఆరాధన నీకే. స్తుతి 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 ప్రతిభా సంపన్నుడా. స్తుతి 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 ఆరాధన నీకే. స్తుతి 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 ప్రతిభా సంపన్నుడా. యుగ యుగములలోనున్న దేవా, తరతరములలోనున్న ప్రభువా. యుగ యుగములలోనున్న దేవా, తరతరములలోనున్న ప్రభువా. స్తుతి 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 ఆరాధన నీకే. స్తుతి 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 ప్రతిభా సంపన్నుడా.
శిరమున బంగారు ముంగురులు కలిగిన సుందర రూపుడా, నీ ముఖమెంతో మనోహరం, నీ స్వరమెంతో మధురము. శిరమున బంగారు ముంగురులు కలిగిన సుందర రూపుడా, నీ ముఖమెంతో మనోహరం, నీ స్వరమెంతో మధురము. నీ కనులలోన జ్వాలా దీపములు దేదీప్యమానముగా కాంతించుచున్నవి. స్తుతి 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 ఆరాధన నీకే. స్తుతి 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 ప్రతిభా సంపన్నుడా. పలుకులలో జీవము పొంగి పొరలును నా దేవా, నీ చూపులలో కనికరము కనిపించును నా యేసు ప్రభు. నీ పలుకులలో జీవము పొంగి పొరలును నా దేవా, నీ చూపులలో కనికరము కనిపించును నా యేసు ప్రభు. నీ ఉపదేశంబులు నీ సందేశంబులు మా మనుగడలోన ఆనందము కలిగించు. ప్రియ స్నేహితులారా, మీ ఉచిత క్యాలెండర్ మీ ఇంటి అడ్రస్కే పంపడానికి సిద్ధంగా ఉంది. మీ క్యాలెండర్ కాపీని అందుకోవడానికి దయచేసి మీ పేరు, మీ చిరునామా మరియు మీ మొబైల్ నంబర్ను SMS లేదా వాట్సాప్ సందేశం ద్వారా స్క్రీన్పై చూపించబడే నంబర్కు పంపండి. మా వాట్సాప్ నంబర్ 9399952570. ఈ కార్యక్రమం మీకు నచ్చిందా? అయితే వెంటనే మిస్డ్ కాల్ ఇవ్వండి. బహుమతి పొందే విజేత మీరే కావచ్చు.